హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 17 చూసే ముందు పార్ట్ 16 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తన కొడుకుపై తను పెట్టుకున్న నమ్మకం ఇప్పుడు ఫోన్ స్క్రీన్ మీద చూస్తున్న ప్రతాప్ వర్మ ఛాతీ గర్వంతో ఉప్పొంగింది. నాకు తెలుసు వాడు చేస్తాడని. నా కొడుకు సింహం. వాడిని ఎదిరించి ఆర్ఆర్వి ఇండస్ట్రీస్ని టచ్ చేసే మగాడు ఎవ్వడు లేడు. ఇదంతా ఆ గుంట నక్కల పనే. నా కొడుకు దెబ్బకి అవి నోరు మూసుకుని కూర్చున్నారు చూడు అని బెడ్ మీద కదలని స్టేజ్లో కూడా నత్తిగానే కొడుకు గురించి గొప్పగా డైలాగ్స్ చెప్తూ ఉప్పొంగిపోయారు. ఫుల్ ఎక్సైట్మెంట్తో రాణా గురించి అడిగారు చూడాలనిపించి. రాలేదంకుల్ అని తల దించుకొని నీరసంగా చెప్పిన ఉదయ్ ఆన్సర్తో ప్రతాప్ వర్మ ఫేస్ నిర్జీవంగా మారింది. ఎక్కడికి వెళ్ళాడని అడిగి కొడుకును తక్కువ చేయటం ఇష్టం లేక, దేవుడా, నా బిడ్డకు నాకు మధ్య ఈ దూరం ఇంకా ఎన్నాళ్ళు? వాడి విషయంలో నేను చేసింది తప్పు కాదు అని వాడు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు? వాడి జీవితంలో ఉండే ప్రతిదీ వాడి స్థాయికి తగినట్టుగా ఉండాలని కోరుకోవడం తండ్రిగా నా తప్ప అని మౌనంగా కళ్ళు మూసుకొని మనసులోనే కుమిలిపోయారు ప్రతాప్ వర్మ. తను వచ్చిన పని అయిపోవడంతో ఇంటికి వెళ్తానని చెప్పి ఉదయ్ వెళ్ళిపోయాడు. నీ విషయంలో నేను చేసిన పొరపాటుకి వాడు జీవితంలో నన్ను క్షమించడు రేవతి అని భార్యను తలుచుకొని కన్నీళ్ల పర్యంతమయ్యాడు ప్రతాప్ వర్మ. ఇంటికి రావడమే వికాస్కి బాయ్ చెప్పి పంపించేసి డోర్ క్లోజ్ చేసుకుంది చైత్ర. బెడ్ మీద పడుకోబెట్టిన లక్కీ మంచి నిద్రలో ఉన్నాడు. వాడిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక హాట్ వాటర్తో ఇసుకలో ఆడిన వాడి బాడీ క్లీన్ చేసి నైట్ ప్యాంట్ వేసి దుప్పటి కప్పేసింది. బెడ్రూమ్లో లైట్ ఆఫ్ చేసి డోర్ దగ్గరగా చేరిన చైత్ర హాల్లో లైట్స్ అన్నీ ఆన్ చేసి నెక్స్ట్ డే రానా స్కెడ్యూల్ వర్క్ ముందేసుకొని కూర్చుంది. ఏయ్ ఛీ పో అవతలికి అంటూ తన కింద నగ్నంగా ఉన్న అమ్మాయిని రానా విసురుగా తోసేయడంతో ఫ్లోర్ మీదకు వచ్చి పడింది ఆ అమ్మాయి. పడడమే కలుక్కుమన నడుం పట్టుకున్న ఆ అమ్మాయి వాట్ హ్యాపెన్ టు యూ అని కన్ఫ్యూజన్ మార్క్తో కూడిన భయంతో సీరియస్గా అడుగుతూ ఉంటే, ఐ హేట్ యూ, గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్, గెట్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్ అని మత్తెక్కిన బ్రెయిన్తో గట్టిగా అరుస్తూ తనకి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే స్టేజ్లో లేడు రాణా. రాణా రమ్మంటేనే వచ్చింది ఆ అమ్మాయి. ఫామ్ హౌస్కి ఎంటర్ అవ్వడమే హాల్లో తన కోసం వెయిట్ చేస్తూ ఉన్న ఆ అమ్మాయిని బరబర బెడ్రూమ్లోకి లాక్కెళ్ళి విస్కీ బాటిల్ అందుకున్నాడు రాణా. తన బాడీ షేప్స్తో రెచ్చగొడుతూ రాణాని ప్రవోక్ చేస్తూ ఉన్న పిల్లల్ని చూస్తూనే బాటిల్ ఖాళీ చేసేశాడు. రా విస్కీ ఫుల్ బాటిల్ ఖాళీ చేయడంతో, వామ్మో వీడేంటి ఇంత ఫాస్ట్గా రానే తాగేశాడు, ఇప్పుడు ఈ మత్తులో నన్ను ఏం చేస్తాడో ఏమో అని బెదురుతున్న అమ్మాయిని బెడ్ మీదకు తోసేసి ఆక్రమించుకున్నాడు. అతని స్పీడ్కి గుండె గుబేల్మంటూ ఉంటే కనీసం కిస్ కూడా చేయకుండా తన డ్రెస్ లాగేసిన రాణాను ఆపడానికి చూసింది ఆ అమ్మాయి. బట్ అప్పుడు తన వల్ల కాలేదు రాణాను ఆపటం. తన అదృష్టం బాగుండి ఎప్పుడు ఇలా బయటపడింది. రాణా అరుపుల్లోని ఆవేశానికి బెదిరిపోయిన ఆ పాప బ్లాంకెట్ తీసుకొని ఒంటికి చుట్టుకొని వాష్రూమ్లోకి పరిగెత్తింది. అలా అరుస్తూనే ఆవేశంతో రగిలిపోతున్న రాణా కాసేపటికి ఆల్కహాల్ మత్తులో నిద్రలోకి జారిపోయాడు. ఆఫీస్ కార్లో లక్కీని స్కూల్ దగ్గర దింపి రేవతి మ్యాన్షన్కి వచ్చింది చైత్ర. రాణా సార్ పైకి రమ్మంటున్నారు మేడం అని మెయిడ్ వచ్చి చెప్పడంతో పైకి వెళ్ళింది. బట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియక కన్ఫ్యూజన్లో నిలబడితే హౌస్ కీపింగ్ పర్సన్ జిమ్ రూమ్ చూపించాడు. వాడికి థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళిన చైత్రకు హాఫ్ నేకెడ్ బాడీతో వర్కౌట్స్ చేస్తూ కనిపించాడు రాణా. 6 feet 2 inches చెస్ట్, ఆ రాక్ బాడీని చూస్తూనే గుండె జల్లుమని సైడ్కి తిరిగింది చైత్ర. తన రెస్పాన్స్తో ఫస్ట్ టైమా అంటూ చేతుల్లోని లిఫ్టర్ కింద పడేశాడు రాణా. ఆ సౌండ్కి ఉలిక్కి పడుతూ, నేను బయట వెయిట్ చేస్తాను సార్ అని మూవ్ అవుతూ ఉంటే, హే స్టెప్ పడిందో కాళ్ళు విరుగుతాయి అని షార్ప్గా వచ్చిన రాణా వార్నింగ్తో ముందుకు వేయబోతున్న స్టెప్ వెనక్కి తీసుకొని, పిలిచారా సార్ అని అడిగింది. అటు తిరిగి ఉన్న చైత్రను స్కాన్ చేస్తూ, నీ బ్యాక్ బాగుంది అని స్మూత్గా కాంప్లిమెంట్ ఇవ్వడంతో, ఏం మాట్లాడుతున్నారు సార్ అంటూ కంగారుగా ముందుకు తిరిగిన చైత్ర
సీరియస్గా రాణాను చూసి టక్కున కళ్ళు కిందకి దించేసింది. డార్క్ పర్పుల్ ప్లెయిన్ హైనెక్ బ్లౌజ్తో లెమన్ ఎల్లో ప్రింటెడ్ కలంకారీ శారీలో ఉంది చైత్ర. ఒక చేతికి రిస్ట్ వాచ్, ఇంకో చేతికి సింగిల్ బ్యాంగిల్, మెడలో సి లెటర్ పెండెంట్తో ఉన్న సన్నటి గోల్డ్ చైన్, పర్ల్ ఇయర్ రింగ్స్తో వంక పెట్టడానికి లేదు తన డ్రెస్సింగ్ స్టైల్. చైత్ర వైపే ఇంటెన్స్గా చూస్తూ ఉన్న రాణా, కన్నికట్టు తెలిసిన కాంతవే నువ్వు అని మనసులో అనుకుంటూ తనకి క్లోజ్గా వచ్చిన రాణా చెస్ట్ మీద స్వెట్ని వేళ్లతో తీసి చైత్ర మీదకు విదిలించాడు. ఏం చేస్తున్నారు సార్ అంటూనే దూరంగా జరిగి ఎందుకు పిలిచారు అంది సీరియస్ టోన్లో. నైట్ ఫుల్గా ఎంజాయ్ చేసావా అని అడిగిన రాణా వాయిస్లో తేడా క్లియర్గా తెలుస్తూ ఉంటే, సార్ దేని గురించి మాట్లాడుతున్నారు అని సూటిగా అడిగింది. రెడ్గా ఉన్న నీ ఐస్ గురించి మాట్లాడుతున్నా అని అనడంతో, దట్స్ మై పర్సనల్ సార్ అని చెప్తూ ఎందుకు పిలిచారు అని అడిగింది మళ్ళీ. దిస్ ఈజ్ యువర్ వర్కింగ్ టైమ్స్, యామ్ ఐ రైట్ అని నిన్నటి తన ఆన్సర్ గుర్తు చేసి ప్రశ్నిస్తూ ఉంటే, పర్ఫెక్ట్ వీ షేప్ మజిల్డ్ బాడీతో ఎదురుగా ఉన్న రాణాను సూటిగా ఫేస్ చేస్తూ ఎస్ సార్ అని అంది స్టిఫ్గా. ఆర్ యూ మై పర్సనల్, యామ్ ఐ రైట్ అని మళ్ళీ స్ట్రెస్ చేసి అడుగుతూ ఉంటే, పర్సనల్ అన్న వర్డ్కి కళ్ళు ముడిచిన చైత్ర సార్ అంటూ చూసింది. ఇన్నోసెంట్లా నకరాలు పడకు, నువ్వు నా పర్సనల్ సెక్రటరీనా కాదా? నాకు కాస్త బద్ధకం ఎక్కువలే, అంత బారి పలకడం నా వల్ల కాదు, నేను ఎలా సెట్ చేస్తే అలా సెట్ అయిపో అంటున్న రాణాను బద్ధకంతో పాటు క్వింటాల్ కొద్ది బలుపు కూడా ఎక్కువే నీకు అని మనసులో తిట్టుకుంటూ ఉంటే, కట్ చేసేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు రాణా. అదేంటో అర్థమైన చైత్ర, ఇటువంటి వాటిలో వీడికి చాలా ఎక్స్పీరియన్సే ఉంది అని అనుకుంటూ చెప్పండి సార్ అంది తన ఫ్రస్ట్రేషన్ని హైడ్ చేస్తూ. చెప్పడం కాదు చేయాలి అని, నీ వర్కింగ్ టైమింగ్స్లో నేను ఏది చెప్తే అది చేయాలి, నేను చెప్పే వరకు వెయిట్ చేయి అంటూ చైత్రను అక్కడే నిలబడమని తన వర్కౌట్ స్టార్ట్ చేశాడు రాణా. వీడికి ఎంత శాడిజం ఏంటి అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అక్కడే నిలబడింది చైత్ర. అక్కడ ఉన్నంతసేపు తనని ఒక్కసారి కూడా చూడని చైత్రను ఐ కార్నర్గా అబ్జర్వ్ చేస్తూనే జిమ్ ఫినిష్ చేసి ప్రతాప్ సార్కి కనిపించి ఆఫీస్కి వెళ్ళు అంటూ తన రూమ్లోకి వెళ్ళాడు రాణా. అంతసేపు నిలబడినందుకు కూడా రాని కోపం టైం వేస్ట్ చేసినందుకు రావడంతో, ఏ రీజన్ లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నాడు, నా జాబ్ నాకు కాకుండా చేసి నన్ను అన్ఫిట్ అని చూపించడానికి వీడు ఇదంతా చేస్తున్నాడు అని బలంగా ఫిక్స్ అయింది చైత్ర. ప్రతాప్ వర్మని విష్ చేసి కాసేపు మాట్లాడి ఆఫీస్కి వెళ్ళింది. కానీ డైలీ రాణా ఇలానే తనని టార్గెట్ చేస్తే ఎలా ఫేస్ చేయాలనే ఆలోచన మాత్రం తనని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. రాణా ఫ్రెష్ అవుతూ ఉంటే రూమ్కి వచ్చాడు ఉదయ్. ఎందుకురా తనని అలా ఇబ్బంది పెడుతున్నావు అని అడిగాడు చైత్రను ఉద్దేశించి. నీకు చెప్పిందా అని వచ్చిన రాణా క్వశ్చన్కి నేను చూశాను అంటూ ఆన్సర్ ఇచ్చిన ఉదయ్తో, నువ్వు దాని సైడ్ నుంచి నన్ను చూడకు, నాకు మండుతుంది అన్నాడు కొట్టినట్టుగా. నేను తన సైడ్ నుండి కాదు నీ సైడ్ నుండి చూస్తున్నా, ఎందుకు తన మీద నీకు అంత కోపం అని అడగడంతో, రే అది దాని ఇన్నోసెంట్ యాక్టింగ్తో నేను బుట్టలో వేసుకుంది అని నాకు అది వచ్చిన ఫస్ట్ డేనే అర్థమైంది. కానీ నువ్వు అనుకున్నంత సాఫ్ట్ కాదది, పెద్ద కంట్రీ, ఇండియాని మడత పెట్టి పాకిస్తాన్కి అమ్మేసే క్యాపబిలిటీ ఉంది దానికి. అది రాత్రి నేనే నా కళ్ళతో చూశాను, అది దాని వేషాలు అని ఇరిటేట్ అవుతూ షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ ఉన్నాడు రాణా. నువ్వు అనుకున్నది నిజం కాకపోవచ్చు, తను అటువంటి చీప్ క్యారెక్టర్ అమ్మాయి కాదు అని సపోర్ట్ చేశాడు ఉదయ్. అతి పెద్ద పతివ్రత అని నాకు కూడా తెలుసు, అందుకే 10 మందిలో నన్ను టార్గెట్ చేసి నిలబెట్టింది అని రాణా కచ్చిగా అంటూ ఉంటే, అసలు ఏం జరిగింది ఎప్పటికైనా చెప్పు అని రిక్వెస్ట్ చేశాడు ఉదయ్. ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే కదా రాణా కోపం వెనుకున్న కారణం అర్థమయ్యేది అని అది తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఉదయ్. జరిగిందంతా చెప్పి దాన్ని అస్సలు నమ్మకు, అది పెద్ద జాదు అని ఫైనల్గా హెయిర్ స్టైల్ సెట్ చేసుకున్న రాణా, నాకు ఇంట్లో తినే మూడ్ లేదు, నీకు కావాలంటే తినేసిరా అని ఫాస్ట్గా బయటకు వెళ్తూ ఉంటే, అంకుల్ నేను చూడాలంటున్నారా అని చెప్పాడు ఉదయ్. నాకు ఎవరిని చూడాలనే థాట్ లేదు, కావాలంటే అది కూడా నువ్వే చూసుకో అని ఆఫీస్కి లేట్ అయితే మాత్రం జాయింట్లు విరుగుతాయని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు రాణా.
నీతో తన్నించుకునే ఓపిక లేదురా బాబు అంటూనే రాణా వెనకే కిందకి వచ్చిన ఉదయ్ అర్జెంట్ వర్క్ రావడంతో రాణా ఆఫీస్కి వెళ్ళాడు అని ప్రతాప్ వర్మకు చెప్పి, వర్క్ లేకపోయినా వాడు నా దగ్గరికి రాడని తెలుసు అని ఫీల్ అవుతూ ఉన్న ఆయనకు సారీ చెప్పి తను కూడా ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. ఆఫీస్కి రావడమే చైత్రను తన ఛాంబర్కి పిలవడంతో ఈవినింగ్ వరకు వీటిని తట్టుకునే అంత స్ట్రాంగ్గా ఉండాలని ఫిక్స్ అయ్యి రాణా ఛాంబర్కి వచ్చింది చైత్ర. బట్ చైత్ర ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఏం లేదు. డోర్ నాక్ చేసి వితౌట్ రాణా పర్మిషన్తో లోపలికి వెళ్ళడమే వాట్ ఈస్ ద స్కెడ్యూల్ అని అడగడంతో సీరియస్గా వర్క్ మోడ్లోకి షిఫ్ట్ అయింది చైత్ర. ఆ షిఫ్ట్ అవ్వడం ఇక ఒక్క క్షణం కూడా ఎక్కడ డైవర్ట్ అవ్వలేదు ఇద్దరు. ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ సైట్ విజిట్కి వెళ్ళి అట్నుంచటు ఆర్ఆర్వి ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీకి చేరి ఎంప్లాయీస్ యూనియన్ మీటింగ్ అటెండ్ అయ్యారు. వర్క్లో పడితే రాణా మిషన్లా మారిపోతాడని ఆ రోజే ఫస్ట్ టైం కంప్లీట్గా అర్థమైంది చైత్రకు. ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్లో అందరినీ చీల్చి చెండాడిన రాణా ఇప్పుడు ఎంప్లాయీస్ యూనియన్ మీటింగ్లో క్వైట్ ఆపోజిట్గా సైలెంట్గా కూర్చోవడం మరొక షాక్ చైత్రకు. బాబులో ఉన్న వేరియేషన్స్ తెలుస్తూ ఉంటే సిన్సియర్గా తన వర్క్ మీద ఫోకస్ చేసింది చైత్ర. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా లంచ్ టైంలో లాయర్తో భేటీ అయ్యాడు రాణా. చైత్రను తన పర్సనల్ సెక్రటరీగా ఇంట్రడ్యూస్ చేసి లంచ్ ఆఫర్ చేయడంతో వాళ్లతో పాటు చైత్ర కూడా జాయిన్ అయింది. ఒక ఆడపిల్లగా సహజమైన తన నేచర్తో సర్వ్ చేయడానికి స్పూన్ తీసుకున్న చైత్రను సీరియస్గా చూశాడు రాణా. తీసిన స్పూన్ కర్రీలో పెట్టేసి చిన్న స్మైల్తో తన ప్లేస్లో కూర్చుంది చైత్ర. ప్లీజ్ అంటూ పొలైట్ మేనర్లో రాణా లాయర్కి ఆఫర్ చేయడంతో ఆయనే సెల్ఫ్ సర్వ్ చేసుకున్నారు. రాణా కూడా సెల్ఫ్ సర్వ్ చేసుకుంటూ చైత్రని చూడడం మరొక షాక్ తనకి. పర్సనల్గా ఏది ఉన్నా అఫీషియల్గా తనకి బాస్ అండ్ ఇంకొకరు పెద్ద వయసులో ఉన్న మోస్ట్ సీనియర్ లాయర్, వాళ్ళిద్దరికీ సర్వ్ చేయడం తనకేమీ నామోషి అనిపించడం లేదు. బట్ అది రాణాకు నచ్చలేదు. ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా అని అనుకుంటూనే తన రెస్పెక్ట్, తన వాల్యూ తగ్గనివని రాణా క్యారెక్టర్ని నెమ్మదిగా డైజెస్ట్ చేసుకుంటూ ఉంది చైత్ర. అందరూ హార్డ్ వర్కర్స్ సార్, మన కోసం ప్రాణాలు పెట్టేస్తారు. నాన్నగారంటే విపరీతమైన అభిమానం, ఆయనపై ఒక నమ్మకం. బట్ ప్రాబ్లం ఎక్కడ ఉందో మీకు నేను చెప్పాను. అది మీరు క్లియర్ చేయగలిగితే దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన లాయర్, ఫ్యామిలీ పర్సన్ గనుక ఇది ఒక్కటే మీరు హ్యాండిల్ చేయాలి సార్ అని తన పర్సనల్ సజెషన్గా చెప్పాడు. వాడి పేరు వర్కర్స్లోకి వెళ్లకుండా మీరు చూసుకోండి, రిమైనింగ్ నేను చూసుకుంటాను అని లాయర్తో ఫ్యాక్టరీ గురించి డిస్కషన్ చేస్తూనే లంచ్ ఫినిష్ చేశారు. పెండింగ్ వరకు కంప్లీట్ చేస్తూ ఫ్యాక్టరీలోనే ఉండిపోయిన రాణాకు సపోర్ట్గా చైత్ర కూడా అక్కడే ఉండిపోయింది. ఈవినింగ్కి లాయర్ యూనియన్లోని మెయిన్ మెంబర్స్తో మీటింగ్ అరేంజ్ చేయడంతో అటెండ్ అయ్యాడు రాణా. ఈవినింగ్ 5 o'clock రాణాతో పాటుగా చైత్ర కూడా మీటింగ్లోనే ఉంది. అది ఇంపార్టెంట్ మీటింగ్, బట్ తను వెళ్ళాలి. మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతే బాగోదు, పర్మిషన్ అడిగితే ఏమంటారో అని అనుకుంటూనే మాట్లాడుతున్న రాణానే చూస్తూ ఉంది. సెమినార్ హాల్లో ఉన్న వాల్ క్లాక్ 5 bell కొడుతూ ఉంటే ఐ కార్నర్గా చైత్రను చూస్తే సార్ టైం అయింది వెళ్ళాలి అని అతనికి మాత్రమే వినపడేలా చిన్నగా చెప్పింది. పెదవి బిగించిన అతని సీరియస్ ఎక్స్ప్రెషన్కి ఆన్సర్ తెలిసి సైలెంట్ అయిపోయింది. కారులో వెళ్ళడం కాబట్టి ఒక ½ an hour సరిపోతుంది. ఆ టైం వరకు వెయిట్ చేసి మళ్ళీ అడిగింది. ఈసారి కొట్టేలా చూశాడు. ఆ మీటింగ్ టైం తీసుకునేలా ఉంది. తన కోసం అక్కడ లక్కీ వెయిట్ చేస్తూ ఉంటాడు అని అనుకున్న చైత్ర ఏదైనా జరగని, అది రేపు చూసుకుందాం అని డేర్ చేసి సారీ సార్, నా ఆఫీస్ టైమింగ్ ఫినిష్ అయింది అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోవడానికి లేచింది. ఆపాలని అనుకోలేదు రాణా. అప్పటి వరకు తన పక్కనే ఉన్న న్యాచురల్ అరోమా దూరం అవుతూ ఉంటే గడ్డం కింద వేలు పెట్టుకొని బొగ్గన నాలుక ఆడిస్తూ నడిచిపోతున్న చైత్రను కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళాక తన రొటీన్ వర్క్ కంప్లీట్ చేసుకొని లక్కీ పిక్చర్స్లో కలర్స్ ఫిల్ చేస్తూ ఉంటే బయటకు వచ్చి ఉదయ్కి కాల్ చేసి తను వదిలేసి వచ్చిన మీటింగ్ గురించి అడిగింది చైత్ర. రాణా సార్ ఇంకా అక్కడే ఉన్నారు చైత్ర, నీకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే నాకు చెప్పొచ్చు కదా అని అన్నాడు ఉదయ్. నో సార్,
మీతో ఒకటి చెప్పాలి, అందుకే కాల్ చేశాను అని మీటింగ్ మధ్యలో నుంచి తను వచ్చేసిన విషయం చెప్పింది ఉదయ్తో. ఇట్స్ ఓకే చైత్ర, నీ ఆఫీస్ టైమింగ్స్ నువ్వు ఫాలో అయ్యావు, దానిలో అబ్జెక్ట్ చేయడానికి ఏమీ లేదు అని ఉదయ్ క్లారిటీ ఇవ్వడంతో ఓకే అని ఊపిరి తీసుకుంది. బట్ ఇక్కడ చైత్ర అస్సలు ఊహించలేదు, ఈ క్షణం రిలాక్స్డ్గా తీసుకున్న ఊపిరి నెక్స్ట్ డే నుంచి రాణా చేతుల్లో ఉక్కిరి బిక్కిరవుతుందని. అసలే ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ బాబు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి రావడమే తన టార్చర్ స్టార్ట్ చేసిన రాణా ఆఫీస్లో కూడా చైత్రకి 1 సెకండ్ కూడా కూర్చునే ఛాన్స్ ఇవ్వలేదు రాణా. ఏడుపు ఒక్కడే తక్కువ అన్నట్టుగా ఉంది తన సిచ్యువేషన్. లంచ్ చేయడానికి కూడా టైం దొరకలేదు. ఉదయ్ డీలర్స్ వర్క్ మీద అవుట్ సైడ్ సిటీకి వెళ్ళడంతో చైత్రను పలకరించే మనిషి కూడా లేడు ఆఫీస్లో. ఈవినింగ్ తన టైంకు బయటకు వచ్చి కార్ ఎక్కడమే తను ఆ డే మొత్తం మీద కూర్చోవడం కావడంతో నీరసం కాళ్ళు పీకేస్తూ ఉండడంతో సీట్కి జారి కళ్ళు మూసుకున్న తనకి స్కూల్ రీచ్ అయ్యే వరకు అస్సలు సెన్స్ తెలియలేదు. డ్రైవర్ పిలుపుతో కళ్ళు తెరిచిన చైత్రకు స్కూల్ కనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా టైంకి నా వర్క్ ఫినిష్ చేసుకుని వస్తూ ఉన్నా ఎందుకు ఈ మనిషికి ఇంత ఈగో, నా మీద ఎందుకు తనకు అంత కక్ష అని ఉబికి వస్తున్న కన్నీళ్లు బయటకు రాకుండా అదిమి పెట్టి కార్ దిగి లక్కీ కోసం వెళ్ళింది. లక్కీని తీసుకొని కార్ దగ్గరికి వచ్చిన చైత్ర కార్లో ఉన్న తన లంచ్ బాక్స్ తీసుకొని ఓపెన్ చేసి డాగ్స్కి పెడుతూ ఉంటే, లంచ్ తినలేదమ్మా అని అడిగాడు లక్కీ. లేదు నాన్న, ఈరోజు కూడా సార్తో కుదరలేదు అని చిన్న స్మైల్తో చెప్పింది. ముందు రోజు కూడా చైత్ర అలానే డాగ్స్కి ఫుడ్ పెట్టడంతో ఈ రోజు కూడా సార్తో లంచ్ చేసావా అని అడిగిన కొడుక్కి అవును అని చెప్పి వాడిని ఎక్కించి తను కూడా ఎక్కి కూర్చోవడంతో ఇంటి దగ్గర దింపేసి వెళ్ళాడు డ్రైవర్. వాడికి స్నాక్స్ చేసి పెట్టే ఓపిక కూడా లేక పాలు ఇచ్చి తను కాఫీ తాగి రైస్ కుక్కర్ ఆన్ చేసి ఫ్రెష్ అయి వచ్చిన చైత్రకు నిద్ర నెత్తి మీద ఎక్కి కూర్చుంది. అతి కష్టం మీద నిద్రను కంట్రోల్ చేస్తూ వాడికి కాస్త తినిపించి తాను కూడా ఏదో తిన్నాను అనిపించి బెడ్ ఎక్కిన చైత్రకు మార్నింగ్కి బాడీ సెట్ కాలేదు. బట్ నెక్స్ట్ 4 days కూడా చైత్రకు వర్క్తో పట్టపగలే చుక్కలు చూపించాడు రాణా. ఇంటికి వచ్చేసరికి ఫుల్ టైర్డ్గా ఉంటున్న చైత్రను అబ్జర్వ్ చేస్తూ లక్కీ కూడా హోంవర్క్లో కానీ ఫుడ్లో కానీ ఏది డిస్టర్బ్ చేయడం లేదు. ఆ రోజు సండే, రేవతి మ్యాన్షన్కి రమ్మని మెసేజ్ రావడంతో ఉదయ్కి కాల్ చేసింది చైత్ర. ఇంపార్టెంట్ కొటేషన్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నారు చైత్ర, అది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, అంకుల్ నీకు చెప్తారు, ఏదైనా అర్థం కాకపోతే తర్వాత మనం డిస్కస్ చేద్దాం, ఫస్ట్ అయితే నువ్వు స్టార్ట్ అవ్వు అని అనడంతో రాణా గురించి అడిగింది. ఇంతవరకు నేను చైర్మన్ సార్ని కాంటాక్ట్ చేయలేదు, అయినా నువ్వు వాడి గురించి ఆలోచించొద్దు, డైరెక్ట్గా ప్రతాప్ సార్ దగ్గరికి వెళ్ళు అని అనడంతో ఓకే సార్ అని కాల్ కట్ చేసి లక్కీని చూసింది చైత్ర. వీడిని అక్కడికి తీసుకెళ్ళటం నాకు ఇష్టం లేదు, పోనీ వికాస్ని రమ్మంటే అని ఆలోచిస్తూనే నో, తన వీకెండ్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అని అనుకొని ఆఫ్టర్నూన్ నుంచి అవుటింగ్కి వెళ్దాం, ఇప్పుడు నాతో పాటు వస్తావా అని లక్కీని అడిగింది. వాడు అమ్మ కూచి కదా, నువ్వు అని ఎందుకంటాడు, ఓకే అనడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి వాడి చీక్ మీద కిస్ చేసింది చైత్ర. నాకు ప్రాబ్లం లేదు, సండే జాలీడే, నీతో ఉంటే నేను ఎప్పుడు జాలీగానే ఉంటాను అని అనడంతో తప్పక లక్కీని తనతో పాటే రేవతి మ్యాన్షన్కి తీసుకుని వెళ్ళింది చైత్ర. కింగ్స్ ప్యాలెస్లో ఉన్న రేవతి మ్యాన్షన్ను తలంతా పైకెత్తి పెద్ద పెద్ద కళ్ళతో అబ్బురంగా చూస్తున్న వాడి కళ్ళలోని ఆశ్చర్యానికి మురిసిపోతూనే చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది చైత్ర. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? చైత్రపై రాణా ఒపీనియన్ మారేదెప్పుడు? ఇప్పుడు లక్కీని రేవతి మ్యాన్షన్లో చూసిన రాణా రియాక్షన్ ఎలా ఉండబోతోంది? తన మమ్మీని కష్టపెడుతున్న రాణాను లక్కీ ఇష్టపడతాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.